హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న ఒక వీడియో పెట్టాను కదా. సో అదేంటి అంటే ఏదో నార్మల్గా అలా క్లీన్ చేశాను, కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు అనమాట. ఇంకా పైన మొత్తం ఒకసారి డీప్ క్లీన్ పెట్టుకుందామని చెప్పేసి మొదలు పెడుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉన్నాయన్నమాట సామాన్లు అయితే. అవన్నీ తీసి కడిగి బియ్యం సంచులు ఉంటాయి కదా, సో వాటిల్లో పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇలా ఫ్రీగా వదిలేయటం వల్ల ఏంటంటే మొత్తం దుమ్ము కొట్టుకొని బూజు పట్టి పగిలిపోయి ఒక రకంగా తయారవుతున్నాయి అనమాట. సో అందుకోసమని చెప్పేసి అలా ఆ కవర్లో పెట్టేస్తే కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలాగో క్రిస్మస్ ఉంది కాబట్టి ఎలాగో క్లీనింగ్ అది చేసుకోవాలి. సో ఇప్పుడే చేసేసి పెట్టేసుకుంటే ఆ టైంకి కొంచెం వర్క్ అనేది కూడా కొంచెం తక్కువ అవుతుంది. అందులోనూ ఇవి ఉన్నాయి కదా, ఈ సంచులు అవన్నీ కూడా పైకి పెట్టేస్తారనమాట. సో బట్టలనేవి చాలా వరకు సరిపోవట్లేదు. సో అందుకోసం అని చెప్పేసి పైన పెట్టేస్తాను. సో ఎంతవరకు చేస్తాను అనేది నేను రికార్డ్ చేస్తాను. సో వీడియో ఎంతవరకు చేస్తాననేది చూపిస్తాను. నేను ఇంట్లో ఎంతవరకు వర్క్ చేస్తాననేది. సో ఫోన్ పట్టుకొని కూర్చుంటే మాత్రం ఎక్కువైతే వర్క్స్ అవ్వవు. నేను వీలైనంత వరకు అయితే షూట్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇంకేంటంటే శారీ మీద అయితే మన వల్ల కాదనమాట. సో శారీ మీద ఇవన్నీ తీసి దులిపి క్లీన్ చేసుకోవటం అనేది నాకు అవ్వదు. సో డ్రెస్ వేసుకొని, లేదా డ్రెస్సే బెటర్ నైటీ కంటే కూడాను. డ్రెస్ వేసుకొని చూసి ఇంకా మొత్తం కిందకి దించాలన్నమాట. ఓకే.
చూసారు కదా! బయట అదంతా అయితే వర్క్ అంతా అయిపోయింది. అంటే అంట్లు అవన్నీ కడగటం అయిపోయాయి. సో, ఇప్పుడొచ్చేసి పైన ఇదంతా దులిపేసేసి, ఈ బట్టలని ముందు బయటేసిన తర్వాత అవన్నీ దులిపేస్తాననమాట. దులిపి మళ్ళీ ఈ బట్ట ఆ పైనున్న అవన్నీ కూడా పైన సన్ సైడ్ మీదకి ఎక్కిచ్చేయాలి. సో, ఇప్పుడు ఆ అంట్లు అవన్నీ కూడా బియ్యం బస్తాలని చెప్పాను కదా! సో, వాటిలో పెట్టేసి మూటగట్టి పైన పడేస్తాననమాట. అట్లా ఫ్రీగా వదిలేయటం వల్ల మొత్తం దుమ్ము కొట్టుకుపోతుంది. అనవసరంగా పాడైపోతుందనమాట. ఖర్చులు పెట్టి కొనుక్కొని వేస్ట్ చేసుకోలేం గదా! సో, అదనమాట. ఇప్పుడొచ్చేసి ఈ బట్టలన్నీ బయట పడేసి, ఇప్పుడు దులిపి చేయాలి. సో, అంతకంటే ముందు కొంచెం ఏమన్నా తినాలి. తిని ఏదన్నా కొంచెం పెరుగన్నం గానీ, అలాంటివి ఏదైనా తినేసి వర్క్ అనేదైతే మొదలు పెట్టేస్తాను. చూసారా ఎన్ని బట్టలున్నాయో అసలు. 3 సెల్ఫ్స్ నిండా గూడా పిల్లవే ఉంటాయి. ఎందుకు అనంటే, వాళ్ళెక్కువ వాడేవి గూడా ఏమీ ఉండదు. వాడితే మహా అంటే ఫ్రైడే, సండే ఈ 2 రోజులు సివిల్ డ్రెస్ ఉంటది వాళ్ళకి. సండే చర్చికి వెళ్ళడానికి, ఫ్రైడే స్కూల్‌కి తీసుకెళ్ళడానికి. ఇంక అంతవరకే అనమాట. సో, యూనిఫార్మ్ అంటే స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎక్కువ యూనిఫార్మే ఉంటది. ఇంటికొచ్చిన తర్వాత నైట్ డ్రెస్. అలా నుంచి ఏముంటది వాళ్ళకి. ఈ బట్టలన్నీ గూడా చూడండి దుమ్ము కొట్టుకుపోతున్నాయి. కానీ తప్పదు గదా! ఏది మళ్ళీ వాడకుండా మాత్రం ఉండదు. అన్నీ వాడతానే ఉంటాయి. సో, చూద్దాం.